కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు 3వ రోజు కొనసాగుతున్నాయి. సోమవారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. నేడు 3వ రోజు కావడంతో వేలాది మంది భక్తులు పవిత్రమైన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇరుముడితో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు కార్యక్రమం 3వ రోజు కావడంతో దీక్షల విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో దీక్షాపరులు తరలి వస్తున్నారు. దుర్గా మల్లేశ్వర దేవస్థాన జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. రుసుము ద్వారా దర్శనం, అర్జిత సేవలను నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం మొదటి 2 రోజులు సజావుగా సాగింది. కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు దేవస్థాన ఉన్నతాధికారులు భవానీ దీక్షల విరమణల కార్యక్రమాలన్నీ పరిశీలిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలియజేశారు. మోడల్ గెస్ట్ హౌస్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్ ను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. క్యూ లైన్లను పరిశీలించి భవానీ భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఘాట్లు, క్యూ లైన్లు, హోమగుండాలు, గిరి ప్రదక్షిణ, అన్నప్రసాదం పంపిణీ పాయింట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను అధికారి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే కలెక్టర్ తెలియజేశారు.